ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. 23వ కీర్తన దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన మనం చదువుకున్నాం. మొదటి 3 వాక్యాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఈ 3 వాక్యాల్లో మనం గమనించినప్పుడు దేవుని యొక్క కృప ప్రత్యేకంగా కనపడుతుంది. దావీదు తాను పొందినటువంటి సమృద్ధిని గుర్చు, సంరక్షణ గుర్చు, నీతి మార్గమును గుర్చు, సమాధానమును గుర్చు చెప్పగలుగుతున్నాడు. ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే తన జీవితంలో సమృద్ధి కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని తనకు ఒక కాపరిగా ఎంచుకుంటారో వాళ్ళందరి జీవితంలో ఇలాంటి సమృద్ధి ఎల్లప్పుడూ ఉంటుంది. మరి శాంతికరమైనటువంటి జలము లేదా నడిపించున్నాడు అంటే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని మనం గమనించినప్పుడు సమాధానకరమైనటువంటి ఒక జీవితము. దావీదు దేవునికి సౌలుకు భయపడి ముందుకు పోయేటప్పుడు అనేకమైనటువంటి ఇరుకు మార్గంలో గుండా వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి దావీదు సౌలుకు భయపడి ఆ యొక్క కొండ మేకలు నివసించేటటువంటి ఆ యొక్క ప్రదేశంలోకి వెళ్ళి ఒక గుహలో తనతో కూడా ఉన్న వారితో దాగి ఉంటున్నాడు. ఆ స్థలానికి అక్కడ దావీదు ఉన్నాడని తెలుసుకొని సౌలు రాజు 3000 మందిని తీసుకొని వెంబడిస్తూ వచ్చాడు. వచ్చినప్పుడు దారిలో సౌలు రాజుకి సంఘ నివృత్తి కోసము ఆ గుహలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అతడు ఆ గుహలో ఉన్నప్పుడు గుహలో ఉన్నటువంటి దావీదు తన ప్రజలందరూ కూడా అతన్ని గుర్తుపెట్టి, ప్రజలందరూ ఏమంటారంటే, ఇదిగో నీ శత్రువు నీ దేవుడు నీ చేతికి తీసుకొచ్చి ఇచ్చి ఉన్నాడు, ఇప్పుడు ఒక పోటు పొడుగు వాడు చచ్చిపోతాడు, లేకపోతే మాకు చెప్పు మేమైనా చంపుతామని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. దావీదు వారిని ఆటంకపరిచాడు. మీరు అతన్ని ఏం చేయకూడదు, నేను కూడా అతన్ని చంపకూడదు, ఎందుకంటే అతను యెహోవా చేత అభిషేకం పొందినవాడు, అతన్ని మనం చంపకూడదు అని చెప్పి దావీదు వెళ్ళి అతని పై వస్త్రము చెంగు మాత్రం కోసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి కూడా దావీదు బాధపడుతున్నాడు. తర్వాత అతను అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. సౌలు రాజు వెళ్ళిపోయిన తర్వాత దావీదు కొంత దూరం అతను వెళ్ళిన తర్వాత దావీదు అతను పిలిచాడు. రాజా, మహారాజా, నువ్వు ఎందుకు నన్ను ఇలా తరుముకుంటున్నారు? నేను చంపటానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఎవరు చెప్పారు నీతో? నేను చంపాలంటే ఇప్పుడు దేవుడు నా చేతికి నిన్ను అప్పగించాడు, కానీ నిన్ను చంపలేదు. నువ్వు యెహోవా చేత అభిషేకం పొందినవాడని నిన్ను చంపటానికి నేను తెగించలేదు అని చెప్తున్నాడు. అందుకని ఈ దినము యెహోవా నా చేత పాపం చేయించకుండా దేవుడు నన్ను తప్పించాడు. నిన్ను చంపి నేను పాపం ఒడిగట్టుకునేవాడుగా కాకుండా దేవుడు నన్ను తప్పించాడని చెప్తూ సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆయన నీతి మార్గంలోనికి నడిచేదానికి దేవుడు సహాయం చేశాడు. కారణం ఏమిటంటే యెహోవాను కాపరిగా ఎంచుకున్నాడు. మనం కూడా దేవుణ్ణి మనకు యజమానుడుగా, మనకు సర్వస్వంగా ఎంచుకుంటే మనకు ఈ విషయాలన్నిటిలో దేవుడు తోడు ఉంటాడు. అదేమిటంటే సంపూర్ణత లేదా సమృద్ధి ఇస్తాడు, సంరక్షణ ఇస్తాడు, నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఈ 3 విషయాల్లో అనేక విషయాల్లో దావీదు దేవుణ్ణి కాపరిగా ఎంచుకొని మేలు పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు గబక్కన పాపం చేయకుండా తప్పించేవాడు దేవుడే మనల్ని అని మనం గుర్తెరిగి ఆయన్ని మనకు కాపరిగా ఎంచుకొని ఈ లోకంలో జీవించుటకు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు, మీరు మా దేవుడై ఉన్నందుకు మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్ను మాకు కాపరిగా, మాకు యజమానుడిగా, మాకు దేవుడిగా ఎంచుకొని జీవించడానికి మాకు నేర్పించండి. దావీదు మా జీవితంలో ఎంతో మాదిరికరమైనటువంటి జీవితం జీవించాడు. అడవుల్లో ఉన్న, సింహాల మధ్యలో ఉన్న, పులుల మధ్యలో ఉన్నప్పటికీ నువ్వు కాపరిగా ఉండి అతన్ని తప్పించాడు ప్రభా, సంరక్షణ ఇచ్చాడు ప్రభా. శాంతికరమైన జలముల యొద్ద ఎంతో మంది శత్రువులు ఉన్నప్పటికీ దావీదుకి ఏం లోటు రాకుండా కాపాడావు ప్రభా. ఆ సమృద్ధిని ఇచ్చావు, పాపం చేయకుండా అతని చేతులను ఆపివేశావు. ఇవన్నీ కూడా చేసినావు నువ్వే నాయన. నీకు వందనాలు చెల్లించుకొచ్చు. వాటి ధన్యత కలిగిన జీవితం మాకును దయచేయమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.